చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడకల్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న ద్యావతి శ్రీమతిని ఎస్వీఆర్ తెలుగు న్యూస్ వేల్పూర్ మండల రిపోర్టర్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సర్పంచ్ అభ్యర్థి కుమారుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్కు తెలియజేశారు. నమస్కారం అండి అందరికీ. మొదటిగా పడిగల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. సమస్త పడిగల్ గ్రామ ప్రజలకు, అలాగే అక్క చెల్లెలకు, అలాగే అన్నదమ్ములకు మరియు గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, నేటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మీతో అంటే పడిగల్ గ్రామాల ప్రజలతో తెలియజేయనిది ఏమనగా, మా అమ్మగారు అయినటువంటి శ్రీమతి మరియమ్మ గారిని పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయించడానికి మేము ముందుకొచ్చినాము. పడిగల్ గ్రామ ప్రజల సహకారంతో, వారి నిండు మనసుతో ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించగలరని వాళ్ళ ముందుగా మేము వేడుకుంటున్నాము. పడిగల్ గ్రామాన్ని జిల్లాలో పచ్చదనం పరిశుభ్రతంలో విషయంలో మొదటి స్థానంలో తీసుకురావడానికి మా వంతుగా కృషి చేస్తామని అనుకుంటున్నాం. ఓకే, రైట్. ఇంకో గ్రామానికి సంబంధించినటువంటి మేము అనుకున్నటువంటి మేనిఫెస్టో ఏమిటంటే, మొదటిగా నీటి వసతి, ప్రతి ఇంటికి నీటి వసతి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. అలాగే పడిగల్ గ్రామ పంచాయతీ చాలా మేజర్ గ్రామ పంచాయతీ. ప్రతి వీధిలో అంటే మారుమూల ప్రాంతంలో కూడా ఉన్న చాలా పెద్ద గ్రామం కాబట్టి ప్రతి వీధిలో కూడా ఎల్ఈడి లైట్లను బిగించి వీధి దీపాలుగా దాని యొక్క కరెంట్ కూడా చాలా తక్కువ కాలుస్తుంది అని అంటారు. దాని ద్వారా ఆదా అవుతుంది. దాన్ని ఎల్ఈడి దీపాలు పెట్టించి ప్రతి మూలంలో కూడా వెలుతురు ఉంచాలని అనుకుంటున్నాం. కృషి చేస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ మా ఊర్లో చాలా ఘోరంగా ఉంది. స్పష్టంగా అందరు చూస్తూ ఉంటారు, మీరు రాంగపోంగా అందరూ. అటువంటి డ్రైనేజ్ మురికి కాలాలను కూడా పటిష్టం చేయడానికి అనుకుంటున్నాము. అలాగే సీసీ రోడ్లు ఇంచుమించు పడిగల్ గ్రామానికి ఇంత మేజర్ గ్రామ పంచాయతీ అనేది ఇప్పటి వరకు ఎవరు అంతగా సహకరించలేరు. కానీ ఇప్పుడు మాజీ కానీ తాజా కానీ ఇప్పుడు కొనసాగుతున్న మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ద్వారానే సుమారు ₹1 కోటి నిధులతో సీసీ రోడ్లు వేయించుకోవడం జరుగుతుంది. ఇంకా మిగతాయి కూడా ఇంకా ఎక్కడైనా నిర్మాణం కాని చోట కూడా మేము దానికోసం ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని అవి కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడిగా గత 5 సంవత్సరాలుగా ఉన్నందున మాకున్నటువంటి ఆలోచన మేరకు కానీ మా శక్తి మేరకు కానీ ప్రతి ఒక్కటి అన్నగారి దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే మొన్నటి ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామంలో మేము ప్రతి ఇంటికి సుమారుగా 8 రోజులుగా మేము తిరుగుతున్నాము. 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కానీ, అలాగే వికలాంగులకు కానీ, భర్త లేని వారికి కానీ, ఒంటరి మహిళలకు, బోధకాల వారికి కానీ, అర్హులందరికీ పెన్షన్ల కోసము వారి యొక్క పత్రాలు, ముఖ్యంగా బీడీ కార్మికులు, ఇప్పుడు అది కట్ ఆఫ్ డేట్ 2018 వరకు అయింది కాబట్టి సుమారు చాలా మంది బీడీ కార్మికులకు పెన్షన్లు వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళందరి కోసం మేమే ఇంటింటికి తిరిగి ప్రతి అర్హులైన వ్యక్తికి పెన్షన్ ఇవ్వగలందుకు మా ఎమ్మెల్యే గారి కృషితోటి ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం. మరుగుదొడ్ల నిర్మాణం అది పూర్తిగా అసంపూర్తిగా ఉన్నది. దాన్ని ఏ విధంగా తీసుకురాలని ఒక ప్రణాళిక తీసుకుంటాము. గ్రామ ప్రజల సూచనలు తీసుకుంటాం, మా గ్రామాభివృద్ధి కమిటీ సూచనలు తీసుకుంటాం. అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని ఒక మంచి స్థానంలోకి తీసుకురావడానికి పూర్తి బాధ్యత వహించి దాని యొక్క నిర్మాణాలని పటిష్టం చేసి ఇంటింటికి నీరు ఇస్తాము. అదేవిధంగా ఇంకోటి మీకు చెప్పదలసింది ఏంటంటే, పడిగల్ మనం ఇంచుమించు అంతటా వచ్చింది ఇది కరువు అనేది గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద చూసినాము. ఆ టైంలో సుమారు మేము గ్రామంలో తిరిగినప్పుడు మినీ వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొన్ని చోట్ల ఉన్నాయి కానీ అవి కూడా పూర్తి అసంపూర్తిగా ఉన్నాయి. మినిమం ఒక 3-4 వీధులకు ఒక చౌరస్తా ఉన్నది మా దగ్గర. ఇక్కడ ఆ చౌరస్తాల మీద మినీ ట్యాంకులు ఏర్పాటు చేసి దానికి కూడా నీటి సదుపాయం కల్పించి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఇంకోటి వాస్తవం అండి, అది సుమారు 1993 నుంచి
96 మధ్యలో సర్వే జరిగిందని మేము విన్నాము. అప్పుడు దాని పేరును అంసాపూర్గా నామకరణం చేసారట సర్వేలో కొన్ని చిన్న తప్పిదాల ద్వారా. అట్టి యొక్క పేరును గత 2 సంవత్సరాల కిందట మేము మా ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ ప్రజలతోటి మా గ్రామ అభివృద్ధి కమిటీని తీసుకొని ఎంపీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఎంపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మన సెక్రటరియట్లో హైదరాబాద్లో కలిసి అమ్మ కవితమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆమె కూడా దాదాపు ఎంపీ గారికి వినతి పత్రం ఇచ్చినామండి. ఆ మెమోరాండం ఇచ్చిన తర్వాతనే సుమారు 2 రోజుల తర్వాతనే ఢిల్లీలో అప్పుడు ఉన్నటువంటి సురేష్ బాబు కేంద్ర రైల్వే మంత్రి గారు వారి దృష్టికి తీసుకెళ్లారు. అది ఇంచుమించు మీరు అందరూ చూసే ఉంటారు, పేపర్లో న్యూస్ లో వచ్చింది. అట్టి పేరును కూడా మార్పించడానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి బాధ్యత వహించి దాన్ని చేయించే విధంగా నిద్రపోనని చెప్పేసి చెప్తున్నాను. గ్రామంలో మాకు ఎప్పుడు చెప్తుండే ఏం పని పడ్డా కానీ ఎవరికైనా ఆపద వచ్చినా కానీ రణమని చెప్పారు. అదే అందులో భాగంగానే పడియల్ గ్రామంలో సుమారు ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం. నేనే కాకుండా నా మిత్రులు ఉన్నారు, మా గ్రామంలో మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళందరి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్లు, కళ్యాణ లక్ష్మిలు, వారికి వృద్ధులకు పెన్షనర్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వారికి మేమే సదరన్ సర్టిఫికేట్ తీసుకుపోయి ఇచ్చినాము. ఇంచుమించు గ్రామంలో అందరికీ తెలుసు. దాదాపు 20 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించి ఎమ్మెల్యే గారి మొదటిగా ఇంట్లో మేము కృతజ్ఞత చెప్పుకోవాల్సింది మా ఎమ్మెల్యే గారికి. దాదాపు మొన్న అసెంబ్లీ రద్దు కాకుండా ముందు గత 2018లో సుమారు 2 రోజుల క్రిందటనే 2,34,00,000 నిధులు ఇచ్చిండు ఎమ్మెల్యే గ్రామానికి. దీన్ని పడియల్ గ్రామానికి తను దత్తత తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ అదే విధంగా దత్తత తీసుకొని ఆయన ఇంకా గ్రామానికి పటిష్టం చేస్తాడని అనుకుంటున్నాము. ఇంకా అంతకంటే ఎక్కువ నిధులు ఇచ్చి మా గ్రామాన్ని ముందుకు తీసుకుపోతాడని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్క సభ్యుడికి ఆ నమ్మకం ఉన్నది, మాకు నమ్మకం ఉన్నది. ఎమ్మెల్యే గారు ఇస్తారని మేము అనుకుంటున్నాం.